కాకుండా ఏం బిల్లు లేదు అనే అండి మన కరెంటు బిల్లు ఉన్నా అని చెప్పిలా బిల్లు లేదు 100 యూనిట్లు అప్పుడు 100 యూనిట్లు అన్నారు ఇప్పుడు 200 యూనిట్లు అని అన్నారు సార్. ఇప్పుడు ఈ ఏఈ గారు వచ్చి దౌర్జన్యం చేసి ఈ రాత్రి పూట ఈ సాయంత్రం వేళ మాకు వైర్లు కార్డు చేసుకొని పోతే మేము ఎట్లా ఉంటాము ఎట్లా ఏఈ గారికి మరి ఆయన మాత్రం మాకు సార్. చూసారా తెలంగాణ వాసులారా, కరెంటు బిల్ కట్టలేదని చెప్పా పెట్టకుండా పాపం ఒక దళిత కాలనీలోకి ఎంటర్ అయిపోయి కరెంటు కట్ చేసిన వైనం. ఇలాంటి వార్త మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే 10 సంవత్సరాలలో ఎప్పుడైనా చూసామా? చూడలేదు. ఎప్పుడైనా మెయింటెనెన్స్ పరంగా ఏదైనా ఉన్నా అక్కడ వాళ్ళకు ముందు ఇన్ఫామ్ చేసి వాళ్ళు చెప్పిన టైంకి కట్ చేసి మళ్ళీ ఆ టైం తర్వాత రీస్టోర్ చేసేవాళ్ళు పవర్ని. సిటీలో అయితే మెసేజ్ల రూపంలో వచ్చేవి మాకు, ఈ టైం నుంచి ఈ టైం వరకు పవర్ కట్ ఉంటుంది, మీరు ప్లాన్ చేసుకోండి, ఇది మెయింటెనెన్స్ గురించి అని చెప్పి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కింద చేసేవాళ్ళు. అది మంచి పని, అది తప్పకుండా చేయాల్సి వస్తుంది, చేయాలి కూడా. సో ఇప్పుడు చేసే కరెంటు బిల్లు కట్టలేదని దౌర్జన్యం, అలాంటి కరెంటు బిల్లునే వీళ్ళు బేర్ చేయలేకపోతే ప్రభుత్వం, వీళ్ళు 2 లక్షలు రైతు బంధు ఎలా రైతు రుణమాఫీ ఎలా చేస్తారు? 2 లక్షలు అంటే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారనేది కాంగ్రెస్ పార్టీ చేసిందని 100% నమ్మాల్సిన పరిస్థితి. కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు, ఏమైనా మారారేమో, కాంగ్రెస్ పార్టీ వైఖరిలు మారినేమో, నాయకులు ఏమైనా మంచిగా ఆలోచిస్తున్నారేమో ప్రజల పట్ల అని అనిపించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా రోజు రోజుకి ఇవి రుజువు అవుతున్నాయి. ఏమని రుజువు అవుతున్నాయి అంటే కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెప్పి కేవలం అధికారం కోసం తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించి ఈరోజు ఈ రకంగా చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమైపోయింది. మరి ఈ విషయాలు వాళ్ళ కేంద్రంలో ఉన్న వాళ్ళకి తెలుసో లేదో, సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మనకైతే తెలియదు. కానీ ఇది చాలా అన్యాయం. తెలంగాణ పట్ల సంకుచిత భావాలు, అంటే ఒకప్పుడు చంద్రబాబు ఇలాగే చేసేవాడు, బహుశా ఆయన డైరెక్షన్లో ఏమైనా నడుస్తుందేమో నా అనుమానం. సో తెలంగాణ ప్రజలు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ఆలోచించి నెక్స్ట్ టైం ఓటు వేయాలి. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓటే మన ఆయుధం కదా. సైనింగ్ ఆఫ్.